ఆచి చికెన్ మసాలా. కడప అల్మాస్పేట్లో ఇటీవల జరిగిన ఘటనపై వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. జిల్లా ఎస్పీని కలిసిన ఆయన ఘటనకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. అమాయకులపై కేసులు నమోదు కాకుండా చూడాలని, నగరంలో శాంతి భద్రతలు కాపాడాలని కోరారు. ఈ నెల 9న అల్మాస్పేట్లో జరిగిన ఘటన దురదృష్టకరమని వైసీపీ నేతలు అభిప్రాయపడ్డారు. కడప నగరం దశాబ్దాలుగా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని, భవిష్యత్తులోనూ ఇదే వాతావరణం కొనసాగాల్సిన ఆవశ్యకతను అవినాష్ రెడ్డి గుర్తు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దని, అదే టైంలో నిరపరాధులు ఇబ్బందులు పడకుండా చూడాలని వైసీపీ నేతలు పోలీసులకు సూచించారు. ఈ నెల 9వ తారీఖున కడపలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది అత్యంత దురదృష్టకరము. కడపలో ఎప్పుడు చూడనిది, ఎప్పుడు జరగనిది 9వ తారీఖున మనం చూసాం. మరి అటువంటి సిట్యువేషన్ మళ్ళీ రిపీట్ కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేశాము. అదేవిధంగా మొన్నటి ఇన్సిడెంట్లో చాలామంది ఇన్నసెంట్ పీపుల్ను, మైనర్స్ను, ఇరు వర్గాలు రెండు పక్కల చాలా మంది ఇన్నసెంట్ పీపుల్ను, మైనర్స్ను కూడా మరి అనేక జిల్లాలో అనేక జైళ్లలో పెట్టున్నారు. మరి అటువంటి అమాయకులను, ఇన్నసెంట్ పీపుల్ను, మైనర్స్ను, కేసుతో సంబంధం లేని వారిని వాళ్ళకి రిలీఫ్ కల్పించమని చెప్పి ఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. రెండు పక్కల కూడా కొంతమంది ఇన్నసెంట్ పీపుల్ అక్కడ ఉన్నారు. సర్కిల్ కాబట్టి కొంతమంది రోడ్లో నిలబడుకొని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రూట్లో పోయే వాళ్ళు ఆపి కూడా కొంతమంది ఉన్నారు. కడపలో ఇన్నేళ్లుగా దశాబ్దాల పాటు ఏదైతే మత సామరస్యానికి ప్రతీకగా కడప నిలిచిందో అది మళ్ళీ కంటిన్యూ అవ్వాలి. మరి ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని కూడా అపీల్ చేస్తూ ఉన్నా. కడప కొన్ని దశాబ్దాల పాటు మత సామరస్యానికి ఒక ప్రతీక ఇక్కడ. మరి అటువంటి కడపను కాపాడుకుందాం. భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి చర్యలు రిపీట్ కాకుండా ప్రతి ఒక్కరం కూడా బాధ్యతతో మెలుగుదామని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ, ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ నెల 9వ తారీఖున కడపలో